నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ సీఎం జగన్ మరోసారి పవన్ పై విరుచుకుపడ్డారు. ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడారు. తెలంగాణలో జనసేన ఓటమిని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అనేది ఓ పార్టీయేనా అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇండిపెండెంట్లకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని చులకనగా మాట్లాడారు. అటువంటి పార్టీ ఏపీలో తమకు పోటీయేనా అని ప్రశ్నించారు. ఇటీవల సీఎం జగన్ ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా పవన్ ను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సైతం పవన్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి తీవ్ర దుమారం రేపాయి. గతంలో ఓ జిల్లా పర్యటనకు విచ్చేసినప్పుడు పవన్ ను ఉద్దేశించి జగన్ దారుణంగా మాట్లాడారు. దత్తపుత్రుడిగా అభివర్ణించారు. ఆయన శాశ్వత నివాసం హైదరాబాద్ లో కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి మారుతుందని ఎద్దేవా చేశారు. ఒకసారి లోకల్, ఇంకోసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ఆ తర్వాత ఎక్కడికి పోతాడో అంటూ ప్రశ్నించారు. ఆడవాళ్ళన్నా, వివాహ వ్యవస్థ అన్నా దత్తపుత్రుడికి గౌరవం లేదంటూ తేల్చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో అదే తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీతో పొత్తులో భాగంగా బరిలో నిలిచింది. అయితే ఎక్కడా కూడా జనసేనకు డిపాజిట్లు రాలేదు. అక్కడి అపజయాన్ని ప్రస్తావిస్తూ జగన్ తాజాగా వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తారని తెలంగాణలో డైలాగ్ కొట్టాడు ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్. ఆంధ్రకు వ్యతిరేకంగా ఆయన కొట్టిన డైలాగులకు తెలంగాణలో పడిన ఓట్లెన్నో తెలుసా? అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడ్డ నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడు పార్టీకి రాలేదు. డిపాజిట్లు కూడా దక్కలేదని జగన్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ కమెంట్స్, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే విషయంపై గతంలో వైసీపీ నేతలు కూడా విమర్శలు సంధించారు. అప్పట్లో బర్రెలక్క దీనిపై స్పందించారు. ప్రజలకు సేవ చేయడానికి నిజాయితీగా వచ్చిన పవన్ అన్నతో తనను పోల్చడం సరికాదని, కానీ తనకు ఇది ఆనందం ఇస్తుందని, ఏదో ఒక రోజు పవన్ అధికారంలోకి రావడం ఖాయమని బర్రెలక్క చెప్పడం విశేషం. ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.